రాష్ట్రపతి భవన్లోనే మనకు జై హింద్ ర్యాంపాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్, హెర్బల్ గార్డెన్, రాక్ గార్డెన్, టమాటం అటువంటి ఏరియాలు కూడా మనం ఇక్కడ గార్డెన్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. చూద్దాము ఇక్కడ గార్డెన్ అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. చాలా చక్కగా చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. అసలు ఎంతసేపు చూసినా అసలు ఈ ప్లేస్ ఎంత ఉంది అనేది కూడా అర్థం కావట్లేదు. చాలా పెద్ద ప్లేసు. అలాగే చాలా గ్రాండ్గా ఉంది. అసలు ప్రెసిడెంట్ నిలయం అంటే అసలు ఇంత అద్భుతంగా ఉంటుందని మేము కూడా ఎప్పుడు ఊహించలేదు. చూద్దాం, ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. పాల్మటం అనేటటువంటి ఏరియా కూడా బాగుంది అని అంటున్నారు చూడడానికి. చూద్దాం. ఏపీ రూమ్స్ ఇంటర్నేషనల్ సెంటర్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ కూడా చూడవచ్చు మనం ఇక్కడికి. చూడవచ్చు ఇక్కడ మనకి ఏముంది అనేది. ఇక్కడ లోపల కూడా మా పిల్లలు కూడా చూడడం జరుగుతుంది. ఇక్కడ మన రాష్ట్రపతి నిలయంలో 97 ఎకర్ క్యాంపస్లో 3 స్టెప్పుల్స్ ఉన్నాయి. మన రాష్ట్రపతి నిలయంలో 97 ఎకర్స్ క్యాంపస్లో 3 స్టెప్పుల్స్ ఉన్నాయి. అది మెయిన్ బిల్డింగ్ దగ్గర చిన్నబావి అండ్ జై హింద్ స్టెప్పుల్, హెర్బల్ గార్డెన్ దగ్గర, నక్షత్ర వాటి దగ్గర నక్షత్ర స్టెప్పుల్ అన్నమాట. ఈ 3 స్టెప్పుల్స్ అంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు, అగ్రికల్చర్ ఇరిగేషన్ చేసేటప్పుడు మోటా పద్ధతి, చైన్ సిస్టమ్, సాక్యా సిస్టమ్ ద్వారా చేసేటోళ్ళు. అవి పిల్లలకి ఇప్పుడు చూపించడానికి డెమో ఉందన్నమాట. ఇవి చూసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూద్దాం. ఇప్పుడు మనకు సార్ చెప్పినటువంటి 3 స్టెప్స్ కూడా మనకు ఉన్నాయంట. చూద్దాము. 3 స్టెప్స్ వెల్స్ అంట. ఇది జైన్ స్టెప్పుల్ సార్. ఇది నక్షత్ర స్టెప్పుల్, ఇది చిన్న బాబు. ఈ 3 ఫోటోస్ అంతకుముందు మోటార్ సిస్టమ్, పుల్లీ సిస్టమ్, సాక్యా సిస్టమ్, ఇవన్నీ ఈ చేసుకోవడం. అంటే మనకు విలేజ్లలో ఉండేటటువంటి బావులు, ఒకటి చిన్న బావి అని, అలాగే జై హింద్ అనేటటువంటి బావి అనేటటువంటిది, నక్షత్ర బావి అనేటటువంటివి విలేజ్లలో పురాతన కాలంలో ఇటువంటి బావులను తవ్వేవాళ్ళు. ఈ బావుల పైన ఆధారపడే వ్యవసాయం చేసేవాళ్ళు. అదేవిధంగా తాగడానికి కూడా ఇదే వాటర్ని యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి వీటి గురించి మనకు పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనము మోటబావి అనేది, అంటే ఎద్దులతోని లాగేవాళ్ళు. ఎద్దులతోని లాగుతూ వాటర్ అనేది పైకి తీసుకొచ్చి మనకు వ్యవసాయం అనేది చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఎద్దులను కూడా చూడవచ్చు. మోటబావి అనేది అంటే కొన్ని గ్రామాలలో, అంటే మా విలేజ్లో కూడా మోటబావి అనేది మా దగ్గరే ఉండేది. అయితే ఇలా ఉంటుంది మోటబావి అనేది, చూడొచ్చు మనం ఇక్కడ. అలాగే ఇక్కడ మా పిల్లలు అయితే ఇక్కడ కనిపించేది మనకు ఇక్కడ కూడా బావి, చిన్న బావి అనేటటువంటిది. అయితే మనకు ఇక్కడ మోటబావి అనేది, అయితే ఈ మోటబావి అనేది మనకు కింద నుంచి వాటర్ పైకి తీసుకునేటటువంటిది. అంటే మనకు విలేజ్లో దీన్ని బొక్కెన అని కూడా అంటారు. ఇది చాలా పెద్ద సైజు ఉన్నటువంటి బొక్కెన అనవచ్చు. పశువులతోని అంటే ఇటువంటిది మా దగ్గరే ఉండేది. ఇప్పటికి కూడా బావి ఉంది కానీ వాడట్లేరు.
చూడొచ్చు ఇవి ఇక్కడ మనకు చిన్న సైజు ఉన్నటువంటివి చిన్న చిన్న బిందెలు. ఇందులో దొరికిన మొత్తం నీళ్ళని తీసుకొని ఓన్లీ బిందెలు పెట్టారు ఇక్కడ. మనకి ఇక్కడ గార్డెన్లో చూడొచ్చు ఏనుగు ఆకారంలో, ఏనుగు కాదంట ఇది కుందేలు. మనకి ఇక్కడ చూడొచ్చు చిన్న బావి. అంటే మనకి ఇప్పుడు గ్రామాలలో ఆల్మోస్ట్ ఇటువంటివి లేవు, కానీ ఇక్కడ మనకు చూడొచ్చు బొక్కెనతోని వాటర్ కూడా చేదడం జరుగుతుంది. కానీ అది పైకి రావట్లేదు. చిన్న బావి అయితే ఇక్కడ మనకు రాష్ట్రపతి భవన్లో చిన్న బావి అనేది నుండి వీక్షించవచ్చు. ఇటు సైడ్ రావద్దు బేట, అటు సైడ్ వెళ్ళండి. ఎలా ఉంది ట్రిప్, బాగుందా? ఏమేమి చూసారు మీరు? చెట్టు దొక్కకండి. ఇక్కడ చిన్న బావి అనే దగ్గర రావద్దు. అంటే విలేజ్లలో పురాతన కాలంలో ఇట్లా బొక్కెనలతోనే వాటరు పైకి తీసేవాళ్ళు అన్నట్టు. మనుషులతో తీసేది, మళ్ళీ ఎద్దులతో కూడా పైకి లాగేది అన్నట్టు వాటర్. వాటితోనే వ్యవసాయం అనేది చేసేవాళ్ళు. చూడొచ్చు మనకి సార్ పైన మేము ఇందే చూసినాం. పైన ఎద్దులు ఉన్నాయా? అయ్యో, పెద్ద బకెట్ ట్యాప్ ఉంటుంది దానికి. ఇక్కడ చూడొచ్చు మనము మోట బావి అని అంటారు. పై కింద నుంచి మనకు వాటర్ అనేది పైన ఎద్దులు ఉన్నాయి, ఆ ఎద్దులతోని లాగడం జరుగుతుంది. ఓకే, చూడొచ్చు దీన్ని మనకు మోట బావి అని అంటారు. వీటితోనే పురాతన కాలంలో వ్యవసాయం అనేది చేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఎద్దులు ఉన్నాయా? ఓకే, వెళ్ళి చూద్దాం. ట్యాప్ తిప్పుతారు సార్ ఇప్పుడు. ట్యాప్ కదా, అది కూడా తీస్తారు. దాంతో నీళ్ళు తోడుకుంటారు కదా, దాంతో నీళ్ళు తోడుకుంటారు కదా సార్. అక్కడ నీళ్ళు వదిలేస్తారు అన్న. బొక్కలు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఈ పెద్ద పెద్ద కట్టడాలు, ఈ గోడలన్నీ కూడా మనకు పైన ఎద్దులు ఉన్నాయంట. అంటే మోట బావి అంటే ఎద్దులతో లాగుతారు కాబట్టి. ఇటు సైడ్ చూడవచ్చు, బ్యాక్ సైడ్ నుంచి వెలికి కనెక్ట్ చేస్తారు. సేమ్ మనకు ఇంకుడు గుంతలు అంటాం కదా, అలాగే అవన్నీ వెలికి అంతా రీసైకిల్ ప్రాసెస్. అలా 2 మెంబర్స్ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి హెర్బల్ గార్డెన్. 2 మెంబర్స్ ఎవరు మిస్ అయినా కూడా కెమెరా క్యాప్చర్ అందరినీ బయట పంపిస్తారు. ఇట్లా కన్ఫ్యూజ్ వెళ్ళదు. ఓకేనా? 2 మెంబర్స్ వెళ్ళండి బాయ్స్. 2 మెంబర్స్. ఇక్కడ మనం చూడొచ్చు మోట బావి అని అంటారు. ఎద్దులతోని ఇక్కడ లాగుతూ ఉంటారు కాబట్టి ఎద్దులు ఇక్కడ వచ్చే కొద్దీ మనకు అక్కడ బయట లోపల ఉండేటటువంటి క్యాన్ అనేది, బొక్కెన్ అనేది పైకి వస్తుంది. దీంతోనే మనకు వ్యవసాయం అనేది చేసేవాళ్ళు పురాతన కాలంలో, కాబట్టి దీన్ని మనకు మోట బావి అని అంటారు. అరే కామెంట్స్ వీళ్ళే, ఇక మన వాళ్ళే.
మేడం సంధ్య జీవీహెచ్ఎస్ బోరబండ స్కూల్ హై స్కూల్ వాళ్ళు 10th క్లాస్ పిల్లలతో మేము ఎడ్యుకేషనల్ టూర్కి వచ్చాము. రాష్ట్రపతి నిలయానికి వచ్చాము. నిజంగా పిల్లలకి అసలు చాలా యూస్ఫుల్ స్పాట్ అండి. ఎందుకంటే ఆఫ్ ఇండియా వాళ్ళ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఫోటోగ్రఫీ మనకి ఇప్పటివరకు ద్రౌపది ముర్ము మేడం వరకు ఎంతమంది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నుంచి ద్రౌపది ముర్ము గారి వరకు ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్ని చూసాము. కిచెన్ టనల్ చూసాము. తర్వాత రాష్ట్రపతి గారు నిలయంలో ఉన్న రూమ్స్ అన్ని చూసాము. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూర్వకాలంలో మన వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ విధంగా వాటర్ సప్లై ఇరిగేషన్ ఎలా జరిగేదో చూసాము. తర్వాత ఇప్పటికీ రాష్ట్రపతి భవన్లో అదే విధమైనటువంటి పద్ధతి ఉపయోగిస్తున్నారని కూడా మాకు డెమో చేసి చూపించారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి నచ్చింది హెర్బల్ గార్డెన్. తర్వాత నెక్స్ట్ నాకైతే పిల్లలకైతే చాలా యూస్ఫుల్ అండి. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. తర్వాత మాకు అన్ని ఇన్ఫర్మేషన్ సిస్టమేటిక్గా ఏ విధంగా ఏది చూడాలి, దేని తర్వాత ఏది చూడాలి, తర్వాత మేడం ఉపయోగించినటువంటి డైనింగ్ హాల్ కానీ తర్వాత తన ప్రైవేట్ రూమ్స్ కానీ అన్నీ మాకు చక్కగా వివరించి మరీ చెప్పారు. తర్వాత చేర్యాల పెయింటింగ్స్, ఆ కిచెన్ టనల్కి వెళ్ళేటప్పుడు చేర్యాల పెయింటింగ్స్ మొత్తం కూడా మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి మన వ్యవసాయ పద్ధతులు, తర్వాత మనం ముందు వాడినటువంటి యుటెన్సిల్స్ కానీ అంటే బిందెలు అలాంటివి కానీ తర్వాత ఇవన్నీ మేము బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ చక్కగా చూస్తూ నేర్చుకున్నారని నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్ అబౌట్ దిస్. వెరీ థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు విజిట్ ద రాష్ట్రపతి నిలయం. థ్యాంక్ యూ. బాగుందా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా Thank you HM ma'am for taking us for the wonderful tour. So it's very amazing and we felt very happy by seeing the Nilayam and the forest, the green, everything is very beautiful here. Thank you. ఓకే బేటా, థ్యాంక్ యూ. మళ్ళీ సంజయ్ పార్క్ చూడొచ్చు మా పిల్లలకి మాత్రము మర్చిపోలేనటువంటి మెమొరీ. అయితే క్రెడిట్ గోస్ టు అవర్ హెచ్ఎం మేడం. అంటే మా హెచ్ఎం మేడం గారే ఈ లొకేషన్ బాగుంటుంది, పిల్లలకి యూజ్ అవుతుంది, టైం స్పెండ్ చేయగలుగుతారు, మళ్ళీ ఈ అవకాశం అనేది రాదు 10th క్లాస్ వాళ్ళకి అనే ఉద్దేశంతోనే మేడం గారు దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. చూద్దాము ఇంకా ఈ టీంలో వచ్చినటువంటి మేడం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అలాగే మా పిల్లల్ని కూడా అడిగి కూడా తెలుసుకుందాము. చూడొచ్చు మనము రాష్ట్రపతి నిలయము అనేది వీక్షించడం జరుగుతుంది ఈరోజు అక్కడ. అయితే ఇక్కడ మాత్రము ఎంత సూపర్గా ఉంది అంటే అసలు గార్డెను, ఇటువంటి గార్డెన్ ఇప్పటి వరకు చూడలేదు, మేము చూడలేదు, మా పిల్లలు చూడలేదు, ఎవరు కూడా చూడలేదు. చాలా నీట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చెట్లని కానీ. అసలు ఏ మాత్రం అసలు ఎక్కడ కూడా అసలు డస్ట్ కూడా కనబడకుండా అంత నీట్గా ఉంచుతున్నారు కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు. సెక్యూరిటీ మాత్రము చాలా ఇబ్బందిగా సైడ్ చూపించవచ్చు. ఇటు సైడ్ వెళ్ళకూడదంట, నో ఎంట్రీ ఉందంట. చూద్దామంటే ఇటు
సైడే బ్యాగ్ తీసుకోవాలి.